దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని తన మందిరముగా ఉండాలని, మనమే దేవుని ఆలయముగా ఉన్నామని దేవుని వాక్యంలో నిన్న ఉదయం నుండి కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మనల్ని గూర్చి దేవునికి ఉన్నటువంటి తలంపు ఏంటంటే ఆయన నివసించే దేవాలయముగా, మందిరముగా మనల్ని కట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. పేతురు కూడా మీరు ఆయనలో మందిరము వలె ఉండుటకు కట్టబడుచున్నారు అని పేతురు తన పత్రికలో రాయడం జరిగింది. అందుకని దేవుని మందిరం పట్ల దేవుడు చాలా బహు ఆసక్తి కలిగి ఉన్నాడు. మందిరం అంటే దేవుని ఇల్లు. ఒకప్పుడు పాత నిబంధనలో ఇలాంటి దేవుని మందిరానికి విలువ ఉండేది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మందిరం కాస్త ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనం అందరం దేవుని మందిరాలుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరముగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం. ఎందుకు ఏమిటి అనే సంగతులు కాస్త మనం విశ్లేషణాత్మకంగా ఆలోచన చేద్దాం. అందుకనే యోహాను సువార్త, దానికంటే ముందు మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. చూడండి, మందిరం ఎలా ఉండాలంట? ప్రార్థనా మందిరంగా ఉండాలి. మందిరంలో ఏం జరగాలి? ప్రార్థనే జరగాలి. అంతకు మించింది ఎక్కువ తక్కువ ఏమీ ఉండకూడదు. అయితే మందిరంలో ప్రభు వచ్చి చూసేసరికి ఆనాడు సొలొమోను కట్టిన దేవాలయం, ఆ టెంపుల్లో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. రోకలు మారుస్తున్నారు, అక్కడ లావాదేవీలు జరుగుతున్నాయి. గొర్రెలు అరుపులు, గొడ్లు అరుపులు, పశువుల అరుపులు, ఏమండి ఈ గొవ్వలు, ఇవన్నీ శబ్దాలు వినబడుతున్నాయి. పీస్ఫుల్గా లేదు లోపల. దేవుని మందిరం ప్రశాంతమైన వాతావరణంతో ఉండాలనేది ప్రభు ఉద్దేశం. అలాంటి మందిరం పట్ల యేసు ప్రభు ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాడంటే చూడండి, ఆ యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం, 16, 17 వచనాలు. 16, 17 వచనాలు. నా తండ్రి ఇల్లు. చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఇది నా తండ్రి ఇల్లు అనండి ఒకసారి. ఇది నా తండ్రి ఇల్లు. యేసు ప్రభు వ్యాపారం, మందిరంలో వ్యాపారం పెట్టారు. వాళ్ళందరినీ చూసి ఇది నా తండ్రి ఇల్లు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని మార్కు సువార్తలో మాట్లాడతాడు. మరలా ఒక్కొక్కరు ఒక్కొక్క లోతైన ఆత్మ కోణములో వారు దృష్టించి, గమనించి, గ్రహించి వారి వారి స్థాయిలో వారు రాసిన మాటలు ఇవి, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ చేత. హల్లెలూయా. రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు, రాసిన వారు అనేకులు ఎవరైనా కానీ. అందుకనే సమాచారం కొంత అచ్చట కొంత ఇచ్చట మనకి లోతుగా తవ్వే కొలదే. ఏమంటే ఈ భూమిలో కొన్ని లేయర్స్ ఉంటాయి. ఓ 10 అడుగుల దూరం వెళ్తే ఓ రకమైనవి క్రింద కనబడవచ్చు, ఇంకా లోతుకి వెళ్తే ఇంకా వస్తాయి. అలాగా దేవుని వాక్యం ఒక మహా గని వంటిది. ఎంత తవ్వినా లోతైన అనుభవాలు మనం నేర్చుకోగలుగుతాం. అందుకని యేసు ప్రభు ఇది నా తండ్రి ఇల్లు. ఆయన ఇంట్లోకి వచ్చి చూస్తే వ్యాపారం జరుగుతుంది, అంటే మందిరంలోకి వచ్చి చూస్తే వ్యాపారం జరుగుతుంది. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, ఉండకూడదు ఇక్కడ. ఎందుకని? ఆ 17వ వచనం చూడండి. 17వ వచనం. శిష్యులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఓ మాట ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఏమని? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, కీర్తనకారుడు రాశాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏ ఇల్లు చెప్పండి? ఏ ఇల్లు? భక్షించడం అంటే తినేయటం. ఇంకా ఏమి మిగల్చకుండా తినేయటం అనమాట. ఆకలితో ఉన్నవాడు
ఏమండి, ఒక నెల రోజులు ఆహారం లేనోడు ఇక ఒకేసారి అన్ని ఆహారం మీదకు వదిలేస్తే ఎలా తినేస్తాడో, 10 రోజులు సింహాన్ని కనుక ఏమీ పెట్టకుండా ఒకేసారి ఒక లేడి మీదకు వదిలేమనుకోండి, ఇంకా అమాంతంగా పట్టి కొరుక్కు తినేస్తుంది. ఇక అలా అంత భక్షించాడు అన్నమాట, ఏమి మిగల్చకుండా భక్షించడం. అంటే నీ ఇంటిని గుచ్చిన ఆసక్తి అనేది ఒక భక్షించే మృగము వంటిగా పోల్చబడుతుంది ఇక్కడ. అంటే ఆసక్తి కనుకుంటే ఆయన ఏమైనా చేస్తాడు. మనకు ఆసక్తి ఉంటే ఆయన తన ఆసక్తిని మందిరం మీద పెడుతున్నాడు, తన ఆసక్తిని మన మీద చూపిస్తున్నాడు. దేవునికి ఎంత ఆసక్తి ఉందంటే నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో దేవుడు ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఇంకా చాలా సంగతులు మనకి నేర్పించబోతున్నాడు. చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, భక్షించే అంత ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. నా ఆసక్తి దేని కొరకయ్యా నీ ఆసక్తి అంటే మందిరం కోసం. ఏ మందిరం చెప్పండి? ఏ మందిరం అండి? నా కోసం అనుకోండి ఒకసారి, మనమే కదా మందిరం అని చెప్పాను. చెప్పండి ఎవరు? మీ చూడండి ఆ మాట, కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 3:16. ఇప్పుడు చెప్పండి, ఆలయం అన్నా మందిరం అన్నా ఇల్లు అన్నా ఎవరు? గట్టి చెప్పాలా? నేను అనుకోండి. ఇప్పుడు ఈ మందిరం పట్ల, ఈ ఇల్లు పట్ల, ఈ ఆలయం పట్ల ప్రభువుకి చాలా ఆసక్తి ఉన్నది. ఆయన యొక్క ఆసక్తి భక్షించి తినేసే అంత ఆసక్తి ఉంది. అంటే నీ పట్ల దేవుడు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద చూడండి, మనకే అవకాశం ఉన్నంత వరకు, అనుకూలత కుదిరినంత వరకు, మనకేదైనా కొంచెం ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే దాని కొరకు ఖర్చు పెడతాము, ప్రయాసపడతాము. కానీ ప్రభువుకి మనం ఏ మూలన ఉపయోగపడలేం. కానీ ప్రభు మనల్ని తన రూపంలో తన పోలికలో చేసుకున్నాను, వీళ్ళు నా ప్రజలు అని ఒక తలంపును బట్టి, ఆ ఒక్క విధానాన్ని బట్టి ప్రభు మనల్ని చాలా ఇష్టపడుతున్నాడు. కేవలం నా వలే, నాకులాగా నేనే తయారు చేసుకున్న నా పిల్లలు, నేను సృష్టించుకున్న నా బిడ్డలు అని ఆయన మన మీద తన ఆసక్తిని ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మన మీద పెట్టుబడిగా పెడుతున్నాడు తన ఆసక్తిని. తన ఆసక్తి ఎంతవరకు ఆయన్ని భక్షించిందంటే కల్వరి సిలువలో తన రక్తమంతా దారబోసి అంతగా ఆయన ఆసక్తి ఆయన్ని భక్షించేసింది. కల్వరి సిలువలో 39 కొరడా దెబ్బలు తిని 3 మేకుల మధ్య వేలాడదీయబడే అంతగా ఆయన మన మీదున్న ఆసక్తి, ఆయనకున్న ఆసక్తి ఆయనను అలా భక్షించింది. అంతవరకు వెళ్ళటానికి వాళ్ళు ఎందుకు అయ్యా అంటే వాళ్ళు నా పోలిక, నా స్వరూపాన్ని కలిగి ఉన్నారంతే. మనుషులందరి కొరకు. ఇప్పుడు ప్రభువుని ఎరిగిన మనమైనా, ప్రభువుని ఎరగని అన్యజనులైనా వాళ్ళందరూ కూడా, అందుకనే నా మందిరము సమస్తమైన అన్యజనులకు. ఇప్పుడు నీవు నేను ఒక మందిరముగా ఉంటే, ఆ మందిరములో ఉండకూడనివి ఉండకుండా ఉండవలసినవి కనుక ఉంటే ఏముండాలి? అందులో మందిరంలో ఏముండాలని చెప్పాను? ప్రార్థన ఉండాలి అంతే. చెప్పండి ఏముండాలి? ప్రార్థనలో సరుకులేంటి? స్తుతి ఉండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఇందాక చదివాం కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించు. అంటే పరిశుద్ధాత్ముడు ఆలయంలో ఉంటాడు, మందిరములో ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నేను లోపల ఉండాలి. ప్రార్థనా మందిరంగా మనం మలచబడాలి. ప్రార్థనా మందిరములో మొదట ప్రార్థన తోడతానే ఏది పడితే అది చెప్పేయకుండా ప్రభువుని కాస్త స్తుతిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ అప్పుడు ప్రార్థనలోకి వెళ్ళాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలని చెప్పాను చెప్పండి. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆయన
ఆయన చేతికి గ్రంథపు చుట్ట ఇవ్వగానే గ్రంథపు చుట్ట అంటే యెషయా ప్రవచన గ్రంథం ఆయన చేతికి ఇస్తే ఆయన ఇలా తెరిచి చదివాడంట మందిరంలో, దేవాలయంలో. అంటే ఇదే లోపల వాక్యం ఉండాలి, మందిరం లోపల స్తుతి ఉండాలి, మందిరము లోపల వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఇప్పుడు ఈ టెంపుల్, ఈ మందిరములో స్తుతి ఉండాలి, మన ప్రార్థనలో స్తుతి ఉండాలి, తర్వాత వాక్యం ఉండాలి, వాక్యానుసారమైన ప్రార్థన ఉండాలి. మీకు మరలా మరొకసారి చెప్తున్నాను, నిన్న 2 సార్లు చెప్పాను. ప్రార్థనలో వాక్యాన్ని కలపడం ఎలాగా అని అంటే, రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను రోగం కలిగిన వ్యక్తి కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మీరు చెప్పారు కదా, ఆ వాక్యాన్ని బట్టి ఇదిగో ఈ వ్యక్తిని స్వస్థపరచు అని ప్రార్థనలో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అందుకని వాక్యము మనలోకి తెచ్చి గుర్తు చేసి మనకి జ్ఞాపక శక్తిగా ఉంచేటట్లుగా చేసేవాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి యుక్తమైన ప్రార్థనలు చేయిస్తాడు. ఆత్మ లేకుండా మనం ప్రార్థన చేస్తే వాక్యంతో చేయలేము. ఎలా చేస్తామంటే ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే, మన సొంత తెలివితేటలతో ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో స్తుతి ఉండాలి, ప్రార్థనలో వాక్యం ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధాత్ముని నడిపింపు, ఇంకోటి అన్య భాషలు ఉండాలి. ప్రార్థన ఆత్మలో చెయ్యాలని దేవుని వాక్యం యోధ పత్రికలో రాయబడింది. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయొచ్చు అని ఉంటుంది. ఎందులో చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు అంటే అదే పరిశుద్ధాత్మ అన్య భాషలతో. మనం విస్తారంగా విస్తరించి మాట్లాడినంత మాత్రాన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనుకోవడం పొరపాటు. ఆ విస్తరించి మాట్లాడేదేదో దేవునితో భాషలు మాట్లాడుచున్నవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తే తద్వారా ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభువు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ మందిరము దేవుని మందిరముగా, ప్రార్థనా మందిరముగా, ఆయన నివసించే మందిరముగా ఉండాలంటే లోపల పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు లోపల ఉంటే ఆయన మౌనంగా ఉండడు. ఆయన ఏం చేస్తాడో చెప్పండి? ఆయన ఏం చేస్తాడండి? మంట పుట్టిస్తాడు, ప్రార్థన కొరకు పురికొలుపుతాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థన ఒకటే చేయిస్తాడా? అన్య భాషలు ఒకటే మాట్లాడేస్తాడా? మీరు అపోస్తుల కార్యాలు ఈ ఉపవాస ప్రార్థనలో 21 రోజుల్లో మీరు చేయాల్సిన మీకు ఒక పరీక్షలాగా అపోస్తుల కార్యాలు పూర్తిగా చదవండి. హల్లెలూయా. 21వ రోజుకి అపోస్తుల కార్యాలు 28 అధ్యాయాలు ఉంటాయి. ఈ రోజు నుండి స్టార్ట్ చేసి రోజుకు 2 అధ్యాయాలు చొప్పున మీరు పూర్తి చేసేయవచ్చు. 28 అధ్యాయాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదివేయండి. అపోస్తుల కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు అందులో ఉంటాయి. అపోస్తుల కార్యములు అని ఉంది చూడండి, దానికి మరొక పేరే పరిశుద్ధాత్మ కార్యాలు అని అర్థం. అపోస్తులు చేసిన అంటే అపోస్తుల్లో పరిశుద్ధాత్ముడు నింపబడ్డాడు. వారు పరిశుద్ధాత్మను నింపుకొని అప్పుడు పరిచర్య చేశారు, అప్పుడు అద్భుతాలు చేశారు. పరిశుద్ధాత్ముడు అన్య భాషలు మాట్లాడడానికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేయడానికి కూడా, పరిశుద్ధాత్ముడు స్వస్థతలు చేయడానికి కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగా మందిరం అనేది ఇలాగే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చిన తర్వాత జీవము కలిగిన వాడే ఉంటాడు మనలో, మనల్ని జీవింపచేస్తాడు. అందుకని ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపిన ఎడల మీరు జీవించెదరు అని ఉంది బైబిల్, రోమాపత్రిక. అంటే జీవం ఉంటుంది మనలో, చనిపోయినా కానీ జీవం కలిగిన వారమై ఉంటాం. హల్లెలూయా. అందుకని మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. మీరు చెప్పండి, ఏ ఆలయం? మనం దేవుని మందిరము జీవముతో నింపబడింది. మరణపు వాసన కానీ, మరణపు వేదనలు కానీ, మరణపు ఉరులు కానీ లోపల ఉండకూడదు అంతే. అవి రావడానికి గల ఇప్పుడు రోకలు ధనాపేక్ష మూలము. ధనము మనిషిని చంపుతుంది, అవసరమైతే ఒకరిని బ్రతికిస్తుంది. ఆ బ్రతికున్నాడే మళ్ళీ దాంతో ఊరేసుకొని సత్తాడు. ఇప్పుడు మందిరంలో రోకలు మారుస్తున్నారు, మందిరంలో వ్యాపారం జరుగుతుంది, పశువులు ఉన్నాయి, గొర్రెల అరుపులు, గొడ్ల అరుపులు, పావురాలు, ఇవన్నీ ఏమిటి? వ్యాపారం.
మరణం, మరణకరమైనవన్నీ, ధనాపేక్ష, కీడును తీసుకొచ్చే కార్యాలు అవన్నీ. అందుకని ధనాన్ని అపేక్షించకూడదు. లోపల అవన్నీ ఉండిపోయినాయి. ప్రభు కొరడా తీసుకొని వాటిని విర్రగొట్టి బయటికి పంపించేసి శుద్ధి చేశాడు మందిరాన్ని. హల్లెలూయా. మందిరాన్ని శుద్ధి చేశాడు, శుభ్రం చేసేసాడు. నిన్న కూడా దేవుడు ఓ దర్శనం చూపించాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా మొదలట్లే అదే ప్రార్థన జరుగుతుంది, ఇంకా వాక్యం చెప్పకుండానే తుప్పు పట్టిపోయిన తాళాలు, వంకరైపోయిన తాళపు చెవులు కనబడుతున్నాయి నాకు. వాటిని సరి చేయబోతున్నాను అని ప్రభు నాకు సూచాయిగా చూపించాడు. ఆ తాళపు చెవులు ఏంటి? ప్రార్థన అనే తాళపు చెవి. ప్రార్థన మందిరం మనమే కదా, మన ప్రార్థన జీవితం మనమే ఒక ప్రార్థన ఆత్మగా మారాలని, కాబట్టి అది సరి చేయబడాలని, దాన్ని తుప్పంతా తీసేసి కరెక్ట్గా ఆ తాళపు కప్పలో పెట్టి తిప్పినప్పుడు కరెక్ట్గా అది వెంటనే తాళం ఓపెన్ అయ్యేటట్లుగా, ద్వారం తెరవబడేటట్లుగా తాళపు చెవి, సరైన తాళపు చెవి కలిగిన వారిగా మనం ఉండాలని, మన తాళపు చెవులు అనగా ప్రార్థనా జీవితాన్ని ఆయన సరి చేయబోతున్నాడు. అది సరి చేయబడితే రహస్యమందు దాగి ఉన్న నిధులు బయటకు వస్తాయి. హల్లెలూయా. లోపల ఉన్నాయి. వాటిని బయటికి తెచ్చే తాళపు చెవి బలమైన ప్రార్థన, విశ్వాసపు తాళపు చెవి కూడా మన విశ్వాసాన్ని బాగు చేస్తాడు, మన ప్రార్థనా జీవితాన్ని బాగు చేస్తాడు. అందుకని నిన్న కొన్ని తాళపు చెవులు కనబడుతున్నాయి నాకు. అది మనమే, మన ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రార్థన వైఖరి, దీని అంతటిని సరిచేసి క్రమపరిచి ఆశీర్వాదాన్ని తెచ్చుకునే తాళపు చెవిగా మనల్ని ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ అందుకని మందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు ఆయన. శుభ్రపరిచే కార్యక్రమం 21 రోజుల్లో ఈ ప్రార్థనలో మనం సరిచేసేసుకుంటే దేవుడు తదుపరి తన మహిమను మందిరములో కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలోకి రండి. ఇప్పుడు యెహెజ్కేలు 43వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెహెజ్కేలు 43వ అధ్యాయము 5వ వచనం. యెహోవా తేజో మహిమతో. చూడండి, అది మందిరము, దేవుని మందిరం ఎలా ఉండాలని చెప్పాను? ప్రార్థన మందిరం ఉండాలి. ప్రార్థనా మందిరం అంటే స్తుతి, వాక్యము, పరిశుద్ధాత్మ నడిపింపు. మర్చిపోకండి 3 కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మర్చిపోకూడదు. టీ పెడతారు కదా మీరు. ఆ టీ అంటే ఏంటండి? అందులో 3 ఉంటాయి కదా. ఏముంటాయి? పాలు, పంచదార, పెరిగేస్తారా? ఏమేస్తారు? టీ పొడి వేస్తారు. ఈ 3 కలిపితే టీ. అందుకని పంచదారని టీ అంటామా? టీ పొడి ఉంటుంది, టీ పొడిని పట్టుకుని టీ అంటామా? అనం. ఆ 3 కలిపితే టీ అంటాం. అలాగే ఇప్పుడు ప్రార్థన అంటే 3 చెప్పండి. ఏంటవి? చెప్పాలి. స్తుతి, వాక్యం, పరిశుద్ధాత్మ, అన్య భాషలు నడిపింపు. హల్లెలూయా. మర్చిపోకూడదు. ఇది ప్రార్థన విధానం. ఇప్పుడు ఈ ప్రార్థన మందిరంలో దేవుడు తన తేజో మహిమ రావాలని కోరుకుంటున్నాడు. అది మందిరం అంతా మహిమతో నింపబడాలి. ఈ 21 రోజుల ప్రయాస మనకి ఏంటో తెలుసా? మహిమ రావాలి. మహిమ మందిరంలో నుండి బయటికి రావాలి. పైనుండి మహిమను పొందుకోవాలి, నింపబడాలి. ఈ మహిమ బయటికి రావాలి. మహిమకరమైన కార్యాలు జరగాలంతే యేసునామం. హల్లెలూయా. మహిమకరమైన కార్యాలు జరగాలి. నీ నుండి ప్రభు ఆశించేది మహిమ కలిగిన మందిరముగా నువ్వు నిండిపోవాలంతే. ప్రార్థన దేవుని మహిమను మోసుకొస్తుంది మనలోకి. అందుకనే ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మనము తప్పకుండా ఎక్కువ ప్రార్థనలో బలపడాలి, ఎక్కువసేపు ప్రార్థనలో ఉండాలి, ఎక్కువ వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యము, ప్రార్థన, ఈ రెండిట్లతో మనం నింపుకుంటే మహిమ దిగి వస్తుంది. ప్రార్థన దేవుని మహిమను మోసుకొస్తుంది, వాక్యము దేవుని మహిమను మోసుకొస్తుంది. ఇప్పుడు ఈ మందిరం కాస్త దేవుని మందిరముగా, దేవుని మహిమ కలిగిన మందిరముగా మారిపోతాం మనం.
ఎప్పుడైతే మహిమ కలిగిన మందిరంగా మార్చబడతామో, యేసుక్రీస్తు ముగ్గురు శిష్యులు వెంటబెట్టుకొని కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. రూపాంతర కొండ మీదకి వెళితే అక్కడ ఆయన కొండెక్కి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముఖ రూపము మారిపోయిందంట. ముఖ రూపము మారింది. వస్త్రాలు దగమని మెరిసిపోతున్నాయి. ఎవడో చలువు చేయలేనంతగా ఆ వస్త్రాలు మెరుస్తున్నాయంట. చూడండి మత్తయి సువార్తలో ఆ వచనాలు 17వ అధ్యాయము మొదటి నుండి చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత, చూడండి ఇక్కడ సంఖ్య ఎంతది? 6 అంటే మానవ సంఖ్య, 7 సంపూర్ణం. 7వ దినం మొదటి దినంగా కూడా పేర్కొనబడుతుంది. నిన్నటితో 6 దినాలు, ఈరోజు 7వ దినం. 7వ దినం మళ్ళీ ఈ రోజు నుండి లెక్కేసుకుంటే మొదటి దినంగా పేర్కొనబడుతుంది. కాబట్టి సంపూర్ణం, ఒక సంపూర్ణమైన రోజున ఆయన ఏం చేశాడు? ఆయనకు సంపూర్ణత కలిగే రోజుగా. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ముగ్గురు శిష్యులు అనగా పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని వారి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. రూపాంతరపరచబడుతున్నాడు. ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేయుచుండగా ముఖము మారేనని లూకా సువార్తలో చూస్తాం. చూడండి, అది కూడా చదవండి. 9వ అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అదిగో చూడండి ముఖములో తేజస్సును తీసుకొస్తుంది ప్రార్థన. ముఖము మార్చబడి అది ఎలా కనబడుతుందంట? ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో చూడండి, అక్కడ ఏమని ఎలాక? మత్తయి సువార్త 1వ వచనం అమ్మ, 2వ వచనం, 17:2 మత్తయి. ఆ 2 తీసి పెట్టుకోండి. ఆయన ముఖము ఎలాగమ్మా? సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఇంత సూర్యుని కాంతి ఎక్కడో పట్టపగల మెట్ట మధ్యాహ్నం, అదిగో ఆకాశమందున్న సూర్యుని కాంతి ఇప్పుడు ఎవరిలో కనబడుతుంది? చెప్పాలా? యేసు ప్రభు ముఖము నిండా సూర్య తేజస్సు నిండిపోయి ప్రకాశవంతంగా మారిపోయింది. అంటే ప్రార్థన సూర్యుని వలె మనల్ని తయారు చేస్తుంది. సూర్యుని యొక్క తేజస్సు మనలో నిండేటట్లుగా చేస్తుంది ప్రార్థనా జీవితం. అందుకని ప్రార్థనను ఇష్టపడాలి, ప్రార్థనా జీవితాన్ని ప్రేమించాలి. మనకంటూ ప్రేయర్ స్టైల్ ఉండాలి, ప్రేయర్ లైఫ్ స్టైల్ ఉండాలి. మనకి ప్రార్థనా జీవితానికి అలవాటు పడిపోయిన జీవితంగా మారాలి. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థనకి ఎంత అలవాటు పడిపోయాడు చూడండి. హల్లెలూయా. లైటింగ్ లేని చోట మనం ఉండలేం, లైటింగ్ ఉన్న చోట చీకట్లో ఎక్కువ ఎవరు ఉండాలనుకోరు కదండి. యేసు ప్రభు ఆయన అంతకంతకు తేజరిల్లి అంతకంతకు ప్రకాశించే చోటు ఒక ప్రార్థనా జీవితమే. నిన్ను నన్ను వెలుగుమయముగా మార్చేది ఒక ప్రార్థనా జీవితమే. ఆ ప్రార్థనకు అప్పగించుకుంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే, అంటే దేవునితో మాట్లాడడం. ఈ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏం జరుగుతుంది? ఆయన నాతో మాట్లాడుతూ, నేను ఆయనతో మాట్లాడుతూ, ఒకరికొకరు ఏకమై భావ ప్రకటనలు చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, భావాలు చెప్పుకుంటూ, అన్య భాషలతో చెప్తూ, నోటి మాటలతో చెప్తూ, ఆరాధనతో చెప్తూ, పాటల ద్వారా ఆయనతో నేను మాట్లాడుతూ, ఇలా చేయటం వలన జరిగేది ఏమిటంటే, ఆయనలో ఉన్న శక్తి నాలోకి దిగి వస్తుంది. 6 నెలలు సావాసం చేస్తే కదా. ఇలా ప్రార్థనలో కొనసాగటం వలన ఆయనే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు, తేజస్సు, మహిమ మనలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన తండ్రితో అలా సహవాసం చేస్తుంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రతిబింబం ప్రకాశిస్తూ ఉందంట. ఆ తర్వాత వస్త్రాల్లోకి వచ్చేసింది. లోపలంతా నిండిపోయిన తర్వాత వస్త్రాల్లోకి వచ్చింది. వస్త్రములలోకి వచ్చినటువంటి ఆ మహిమ, ఆ తేజస్సు ఇప్పుడు చూడండి, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన వస్త్రాన్ని అలా ముట్టుకోగానే బాగుపడిపోయింది యేసునామం. లోపల ఉన్న మహిమ బయటకు వచ్చినప్పుడే స్వస్థతలు జరుగుతాయి.
లోపలున్న మహిమ వలనే, లోపలున్న మహిమ వలన. ఈ వస్త్రాల్లో మహిమ కాదు, లోపల నిండిపోయిన మహిమ నింపబడి అది తన్నుకుంటూ బయటకు వస్తుంటే అద్భుతాలు జరుగుతాయి. యేసునామం. చనిపోయిన వాడు కూడా లేపబడతాడు. రాత్రి ప్రకటించాను, మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అంటే ఒట్టి మాట కాదు వెళ్ళింది అక్కడికి వెళ్ళింది మహిమ, వెళ్ళింది అక్కడికి. ఆ మహిమ వెళ్ళి లాజర్ని తాకింది. తాకగానే లాజరు బయటికి సజీవంగా లేచి వచ్చాడండి. హల్లెలూయా. చూడండి చూడండి దేవుని బిడ్డలారా, మహిమ కలిగిన కార్యాలు ఎప్పుడు ప్రారంభించబడితే, నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే మహిమ నీలోకి రావటం ఆరంభిస్తుంది. మహిమ వచ్చిన తర్వాత మహిమ కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. హల్లెలూయా. మహిమతో నువ్వు నింపబడాలి. ఇది మహిమ కలిగిన మందిరముగా మార్చబడును గాక. నీవు ఒక మహిమ కలిగిన మందిరముగా మార్చబడదువు గాక. మహిమ లేకపోతే ఒట్టి మందిరమేనండి, అది అంతే. మహిమ ఉండాలి నీలో. అది కంటికి కనబడదు, కానీ కార్యాలు జరిగిస్తుంది. శక్తివంతంగా ఉండబోతుంది. నువ్వు సాధారణంగా నిమ్మలంగా మామూలుగానే ఉంటావు. హల్లెలూయా. స్టెఫను స్టెఫను మామూలుగా ఒక వ్యక్తిలా కనబడుతున్నాడు, వ్యక్తి. అయితే ఆ స్టెఫను ఆత్మతో మహిమతో నింపబడిపోయాడు. ఇప్పుడు మహిమతో నింపబడిన తర్వాత అంతవరకు సాధారణంగా ఇతడు స్టెఫను అని చూసినోళ్ళు కాసేపటికి స్టెఫను వాళ్ళకి దేవదూతలా కనబడుతున్నాడంట. హల్లెలూయా. అంటే లోపల ఉన్న మహిమ అతన్ని దేవదూత రూపంలోకి మార్చేసింది. మహిమ దేవుని రూపంలోనికి తీసుకెళ్ళిపోతుంది. అందుకని నీకు నాకు మహిమను ఇవ్వటానికి కోల్పోయాం మనం మహిమను. మన పితరుడైనటువంటి ఆదాము అవ్వలు మహిమను కోల్పోయారు. ఆ కోల్పోయిన మహిమను, పోగొట్టుకున్న మహిమను యేసు ప్రభు తిరిగి ఇవ్వటానికే వచ్చాడు మళ్ళీ. అందుకనే శుభ్రం చేస్తున్నాడు మందిరాన్ని. మనల్ని శుభ్రం చేస్తున్నాడు. తన రక్తం పోసి కొన్నాడు, తన ప్రాణం పెట్టి కొన్నాడు, తన రక్తం పోసి కడిగి లోపలికి మళ్ళీ మహిమను తేవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. లోపలికి మహిమ వస్తే ఈ మహిమ కలిగిన మందిరములో ఆయన నివాసం చేస్తాడు, నీలో ఆయన నివాసం చేస్తాడు. ఇప్పుడు ఈ నివాసం చేస్తున్నటువంటి ఆయన నీలో నివాసం చేస్తుంటే ఈ మందిరాన్ని ఆయన లోకానికి బాహాటంగా చూపించాలనుకుంటున్నాడు. కడవరి మందిరము యొక్క మహిమ లోకానికి కనబడాలని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. కడవరి మందిరము యొక్క మహిమ ప్రజలు చూడాలి, అన్యజనులు చూడాలి, వాళ్ళు ఆకర్షించబడి మందిరము లోపలికి రావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఒక మాట మాట్లాడితే అందులో నుండి జీవము బయటికి రావాలి. అంటే నీ లోపల మహిమ ఉంటే అది నీ మాట కూడా జీవముగా మారిపోతుంది అవతల వాడికి. అవతల ఎలాంటి వారి పరిస్థితులు ఏదైనా నీలో నుండి నీవు మహిమతో నింపబడిన తర్వాత, మహిమగా మారిన తర్వాత మాట మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థన చేసినా ప్రతిదీ జీవార్థముగా ఉండబోతుంది. జీవము లేని వ్యక్తిగా కాదు ఇక మీదట నీవు ఒక జీవము కలిగిన దేవుని మందిరముగా, జీవాన్ని మోసే వ్యక్తిగా, దేవుని మహిమను మోసే వ్యక్తిగా. ఎక్కడ మహిమ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ మహిమ దిగి వస్తాడు. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. చూడండి, ఇవన్నీ లింకప్ అయ్యింది. ప్రార్థనతో ప్రారంభించాలంతే. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభిస్తే ముగింపు ఎలాగుంటుందో తెలుసా? మహిమతో ముగించబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన మహిమను మోసుకొస్తుంది. ఇంచుమించు 120 మంది కలిసి అదిగో మేడగదిలో కూర్చొని ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన వారిని ఆత్మలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ ప్రార్థన కాస్త మహిమలోకి తీసుకెళ్ళింది. పరిచర్య మహిమలోకి వెళ్ళిపోయింది వాళ్ళ పరిచర్య. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రవచనాత్మకంగా ఈ 21 రోజుల ప్రార్థనల మూలముగా మనం మహిమలోకి ఎక్కబోతున్నాము, మహిమలోకి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. ఒక మహిమను ధరించుకొని రాబోతున్నాము యేసునామము. శబరబలకరదురన. ఒక మహిమ కలిగిన మందిరముగా లోకానికి వేడుకగా నువ్వు కనబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. లోకానికి నువ్వు మహిమ కలిగిన తేజస్సు కలిగిన మందిరముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే చూడండి, ఇప్పుడు చూడండి, ఒక 2 మందిరాలు మనం చూద్దాం. ఎక్కడున్నా 2 మందిరాలు? లోకా సువార్త 9వ అధ్యాయంలోకి రండి.
30-31. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనేవారు. వారు మహిమతో అగబడి, వారు చెప్పండి, మహిమతో ఉన్నారు. వాళ్ళు ఎవరు? నన్ను చూస్తే వినండి, ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరు ఎవరు? పాత నిబంధనలో ప్రవక్తలు, యాజకులు, ప్రవక్తలు. మరి అక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు యేసుతో. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. పామరులు, చేపలు పట్టుకునేవాళ్ళు. అటేమో ప్రవక్తలు, అంటే మోషే గొర్రెల కాపరి. హల్లెలూయా. ఏలియా ఒక అరణ్య నివాసి, ఒక అడవి ప్రాంతంలో నివసించే ఒక మొరటోడు అంటారు ఏలియా గారిని. ఏలియా మొరటుతనంగా కనబడతాడు అని కొంతమంది చరిత్రకారులు అంటూ ఉంటారు. అంటే అటు మోషే కానీ ఏలియా కానీ యేసుతో సాటి కాదు. ఇటు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు కూడా సాటి కాదు. వీళ్ళెవరు? వీళ్ళు పామర్లు, చేపలు పట్టుకునే ఒక మంచి వాసన అనేది వాళ్ళ దగ్గర ఉండదు. కానీ అటు వాళ్ళిద్దరూ, ఇటు వీళ్ళ ముగ్గురు, మధ్యలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. అటు వాళ్ళ ప్రవక్తలు, ఇటు వీళ్ళు అపోస్తులు. అందుకనే అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనల్ని ఆయన కట్టుకుంటున్నాడు. అందుకని మన జీవితానికి అపోస్తుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య చాలా ఇంపార్టెంట్. అప్పుడు మందిరం కట్టబడుతుంది. దేవుడు మన పరిచర్యని ఒక అపోస్తుల పరిచర్యగాను, ఒక ప్రవక్తల పరిచర్యగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ నుండి ప్రవక్తలు లేపబడుదురు గాక, ఇక్కడ నుండి అపోస్తులు లేపబడుదురు గాక, నీకు ఒక అపోస్తులని పిలుపు వచ్చును గాక, నీకు ఒక ప్రవక్త పిలుపు కలుగును గాక. ఆమేనండి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏలియాని, మోషేని, ఈ ముగ్గురు శిష్యులు చూశారు. వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే మహిమతో కనబడుతున్నారంట. ఎలాగా? మోషే ఎలాగున్నాడు? ఇప్పుడు మహిమతో ఉన్నాడు. ఏలియా మహిమతో ఉన్నాడు. ఇద్దరు పాత నిబంధనలో అగ్ని వంటి సేవకులు, అగ్ని వంటి ప్రవక్తలు. హల్లెలూయా. మోషే ప్రార్థన చేసే గుంపులో నుండి వచ్చాడు. రాత్రి నేను చెప్పాను ఒక అంశం అందులో. ఇప్పుడు నేను మహిమతో నింపబడ్డానంటే ఇది మందిరం అని అర్థం. ఈ మందిరంలోకి మహిమ వచ్చిందంటే కారణం ప్రార్థన ఉంది కాబట్టి. ఆయనతో నేను మాట్లాడుకుంటున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నారు. ఇద్దరం ముచ్చటించుకుంటున్నాం కాబట్టి, ఇద్దరం ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మందిరంలోకి మహిమ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఒక మందిరం, నేను ఒక మందిరంగా ఉన్నానంటే దాని అర్థం మందిరం ఉంటే మహిమ ఉంటుంది, మహిమ ఉంటే ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే ప్రార్థనా గుంపులో కలుసుకొని ఉన్నవాడై ఉన్నాడు. 99వ కీర్తనలో మనం చూసాం రాత్రి. ఆ మాట ఒకసారి గుర్తు చేద్దాం. చూడండి 99వ కీర్తన చూడండి. 99వ కీర్తన 6వ వచనం. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో, ఇటు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అటు దేవుడు మేఘస్తంభంలో నుండి మాట్లాడుతున్నాడు. ఒక దట్టమైన మేఘముల నుండి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడంట వారికి. ఆ మేఘం ఏమిటో తెలుసా? వినండి, ఆ మేఘం ఏమిటో తెలుసా? వీళ్ళు చేసిన ప్రార్థన ఒక మేఘములాగా ఆయన ఆవరించింది. అందులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడడానికి దేవుని మేఘముతో నింపాలి నీవు. ఆ మేఘం ఏమిటంటే విస్తారమైన ప్రార్థన. పరిశుద్ధాత్మ అభిషేకముతో నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇది ఒక మేఘములాగా ఆయన కమ్ముకుంటుంది. అప్పుడు ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. అప్పుడు మేఘములో నుండి మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుడు. హల్లెలూయా. అంటే మోషే ఎంత ప్రార్థన చేశాడు? ఎక్కడుండి ప్రార్థన చేశాడు మోషే? చెప్పండి, ఎక్కడుండి ప్రార్థన చేశారు? అమ్మా, ఒక సమూహములో ఉన్నాడు. అక్కడ చూడండి, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు, వారు అనగా
ప్లోరల్ వర్డ్. సమూహం, ఎక్కువ మంది, ఒకరికంటే ఎక్కువ మంది, ఇద్దరికంటే ఎక్కువ మంది. అంటే ఒక గుంపుతో కలిసి, ఒక సమూహంతో కలిసి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమూహంతో కూడి చేసే ప్రార్థన దట్టమైన మేఘములాగా ఆయన కమ్మేసింది. దట్టమైన మేఘం ఎప్పుడైతే ఆయన కమ్మిందో మాట్లాడడం మొదలు పెట్టాడు. దానియేలు ఒక్కడ ప్రార్థన చేయడం కంటే తన స్నేహితుల్ని పురికొల్పి, పరిస్థితి ఎలాగుంది ప్రార్థన చేద్దాం. బబులోను సామ్రాజ్యంలో ఒక సమస్య, అందరికీ సమస్య ఏర్పడింది. మనం కలిసి నలుగురు, ప్రార్థన తెలుసు మనకి, దేవుడు ఎవరో తెలుసు, ప్రార్థన ఆలకించే దేవుడు మనకు తెలుసు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఆలకించే దేవుడు మనకు తెలుసు. కాబట్టి మన ప్రార్థనలు ఆలకించగలిగే దేవునికి నాతో పాటు మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి అని ఒక మేఘాన్ని తయారు చేశారు. నీ కుటుంబంలో ముగ్గురున్నారా, నలుగురున్నారా, 10 మంది ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఒక మేఘమును తయారు చేసుకోవాలి. మేఘమును తయారు చేయాలి. అదే ప్రార్థన అనే మేఘము. ఆ మేఘము దేవుణ్ణి ఆవరించినప్పుడు ఆ మేఘము దేవుణ్ణి కమ్ముకునేటట్లుగా అంతటి ప్రార్థన నీలో ఉంటే, ఒక చిక్కటి మేఘము వలె, దోమ వలె ఆయన కమ్ముకుంటే అందులో నుండి దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు ఆయన మోషేతో మాట్లాడాడు. ఆయన ఎలా మాట్లాడాడు అంటే, ఎక్కడుండి ప్రార్థన చేశాడు? మేఘం ఎక్కడ తయారైంది చెప్పండి. ఎలాగా? సమూహముగా ఉన్నప్పుడు. చెప్పండి అమ్మా. మీరు ఒక్కరుగా చెయ్యండి, ఆ అంశం తర్వాత చూద్దాం. మొదట కలిసి ఏక మనస్సుతో, మేడగదిలో ఇంచుమించు 120 మంది ఏక మనస్సుతో, హల్లెలూయా, ఏక మనస్సుతో ఒక మేఘము వంటి ప్రార్థనను వారు కొనసాగించారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మోపైన వర్షములాగా దిగొచ్చాడు. మేఘం కమ్మిందంటే ఏమొస్తా చెప్పండి? ఆమా రావాల్సిందే. ఆయన వర్షము వలె మన యొద్దకు వచ్చును అని ఉంది బైబిల్లో. ఎలా వస్తాడైనా? వర్షం ఎప్పుడు వస్తుంది మరి? మేఘాన్ని తయారు చేయాలి మనం అందరం ఏకమే. ఇప్పుడు సంఘమైన మనం అందరం కలిసి ఈ 21 రోజులు పెద్ద మేఘాన్ని తయారు చేయాలి. పెద్ద మేఘము కనుక వచ్చిందా? హల్లెలూయా చెప్పండి. పెద్ద మేఘం అంటే ఇప్పుడు ఒకడు ప్రార్థన చేస్తేనే అరచెయ్యంత మేఘం వచ్చిందంట. ఎవరా ఒక్కైనా? అమ్మా ఎవరు? గట్టి చెప్పండి అమ్మా. ఎవరోనా? ఏలియా అనండి ఒకసారి. ఎలవయ్యా అన్నట్టు చెప్తున్నారు. ఏలియా అనండి ఒకసారి. ఏలియా 3.5 సంవత్సరాల నుండి వర్షం లేదు. ఇప్పుడు వర్షం రావాలి. పంటలన్నీ ఎండిపోయినాయి, కరువు వచ్చేసింది. ఈ కరువు పోవాలి, దేశమంతా బాగుపడాలి, ప్రజలు సస్యశ్యామలంగా సమృద్ధిని అనుభవించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏలియా మోకాళ్ళ మీద ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉన్నటువంటి ఏలియా ప్రార్థన మొదలెట్టాడు. ప్రార్థన మొదలెట్టి, అరే నాయనా ఇట్రా అని పిలిచి బయటికి వెళ్ళి చూడన్నాడు. చూశాడు, అబ్బే ఏమీ లేదు. అలా 7 మార్లు వెళ్ళి చూసి వచ్చాడు. చూసి వచ్చేసరికి అరచెయ్యంత మేఘం పుట్టిందంట. చెప్పండి ఎంతమ్మా? అరచెయ్యంత మేఘం పుట్టింది. అంటే దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? వర్షము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 7 మార్లు పరీక్షించగా 7వ మారు అతని సేవకుడు ఏలియా దగ్గర ఉన్న చిన్న పాస్టర్ బయటికి వెళ్ళి చూసి వస్తే అరచెయ్యంత మేఘం. అరచెయ్యంత మేఘానికి పెద్ద దేశానికి కావాల్సిన వర్షం వస్తుందండి మామూలుగా. అసలు మామూలుగా ఎక్కడ మేఘం ఉంటే అక్కడే వర్షం వస్తుంది. ఇప్పుడు అరచెయ్యంత మేఘములో ఈ దేశానికి కావలసినంత వర్షం ఎలాగొస్తుంది? అయితే ఏలియా మన వంటి స్వభావము గలవాడే. ఎలాంటి స్వభావం? మన వంటి వాడే. అంటే మనలాంటి మనిషే, మన బోటోడే, పైనుండే ఊడిపడలేదు. మరేంటి? ఆసక్తి మాత్రం కలిగిన వాడు. అతడు అత్యాశక్తితో, యాకోబు పత్రికలోకి రెండోసారి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా.
వర్షము రాకుండా ఉండాలని ప్రార్థన చేశాడు అందుకు, వాళ్ళకి బుద్ధి కలుగు నిమిత్తము. ఇప్పుడు వారికి బుద్ధి కలిగి కాస్త ప్రజలు కష్టాలు పడే సమయానికి మళ్ళీ ఏలియా ప్రార్థనని కొనసాగిస్తూ మరలా ప్రార్థన చేశాడు. అంటే మొదటిసారి ప్రార్థన చేసేటప్పుడు ఆ శక్తితో ప్రార్థన చేసాడు, వర్షం రాలేదు. ఇప్పుడు మరలా 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మళ్ళీ వర్షం కావాలని ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేసేటాడు? మళ్ళీ ఆ శక్తితోనే ప్రార్థన చేశాడు. మన వంటి వాడే, మనలాంటి స్వభావమే, మానవ స్వభావమే, మానవ రూపం కలిగినోడే. హల్లెలూయా. కానీ దేవుణ్ణి మహిమను ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి, దేవునితో ఎక్కువ నడుస్తాడు కాబట్టి. నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన అంటే దేవునితో నడవటం. చెప్పండి, ప్రార్థన అంటే నడవటం, దేవునితో కలిసి నడవటం అని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నువ్వు కలిసి చేయి పట్టుకొని ఒక పూల వనంలో కలిసి నడుస్తున్నట్టుతో సమానం. హల్లెలూయా. నేను ఎప్పుడు అలాగే ఊహించుకుంటాను. ఇప్పుడు అలా ఏలియా దేవునితో కలిసి నడిచేవాడు. అందుకనే దేవునిలో ఉన్న శక్తి అంతా ఏలియాలోకి వచ్చి కూర్చుంది. ఆయన మహిమంతా ఏలియాలోకి వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఏలియా వర్షమా ఆగిపో అంటే రావాలంటే సృష్టిలో పడిపోతుందండి యేసునామములో. దేవుని మహిమ ముందు సృష్టి కూడా బలాదూరే యేసునామములో. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. కాబట్టి గమనించండి, ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, అయితే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడికి నీ మీద ఎంతో ఆసక్తి ఉంది. ఆయన ఆసక్తి ఆయనను ఎక్కడి వరకు తీసుకెళ్ళిందో ఇందాక చెప్పాను, సిలువ వరకు తీసుకెళ్ళింది. ఆయన ఆసక్తి, నీ మీద ఆయనకున్న ఆసక్తి, నా మీద ఆయనకున్న ఆసక్తి సిలువెక్కించింది, ప్రాణం పెట్టేటట్లు చేసింది, రక్తము కారేటట్లు చేసింది, సమాధిని గెలిచేటట్లు చేసింది, మరణాన్ని ఓడించేటట్లు చేసింది. ఆసక్తి ఉంటే ఏమైనా జయించగలుగుతావు. కొంతమంది అంటారు, పనులు అవ్వలేదు పాస్టర్ గారు అందుకే రాలేకపోయానండి. నీకు ఆసక్తి లేదంతే. ఆసక్తి మరణాన్ని కూడా జయించేలాగా చేసిందంటే, నీకు ఆసక్తి ఉంటే ఇంట్లో పనిని నువ్వు ముగించుకొని ఎందుకు రాలేవు మరి? లేకపోతే ఏవో పరిస్థితులు ఉన్నాయి చక్కబెట్టుకొని ఎందుకు రాలేవు? రాగలవు. నువ్వు మనుషుడు అనుకున్నాడంటే చెయ్యగలడు అంతే. నిజం చెప్తున్నాను నేను. నువ్వు అనుకుంటే చేయగలవు. నీ మనసులో ఆ ఉద్దేశం ఉండాలి, నీ హృదయంలో ఆ తలంప కోరిక పుట్టాలి, నీ మనసులోకి వస్తే నువ్వు చేసేస్తావు. హల్లెలూయా. నువ్వు లేచి ఇప్పుడు వెళ్ళాలనుకుంటే, ఇప్పుడు ఇలా అంటున్నాను కదండి, వాష్రూమ్కి వెళ్ళాలి, వెళ్దాంలే అనుకుంటామండి. వాష్రూమ్కి పిల్లోడికి టాయిలెట్ వస్తుంది, ఆడు వెళ్దాం అనుకుంటాడా? టాయిలెట్ వస్తుంది, అర్జెంట్కి వెళ్ళిపోవాలి, అర్జెంట్ అంతే. అంటే ఇంక లేట్ చేయకూడదు. వాడు ఆ ఒంటేలు ఆపుకోలేడు ఇంకా. నేను అనేది ఏంటంటే, మనలో కనుక ఆసక్తి ఉంటే మనం ఎక్కడ ఆగం. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల ఆసక్తిని తెచ్చుకుంటే సమయానికంటే ముందే ఉంటాం ఇక్కడ. హల్లెలూయా. సమయానికంటే ముందే ఉంటాము. అందరికంటే ఆసక్తిగా ప్రార్థన చేయగలుగుతావు. నాకు ప్రార్థన రాదు అంటారు. ప్రార్థన పట్ల నీకు ఆసక్తి ఉంటే అందరికంటే ముందు నువ్వే ప్రార్థన స్టార్ట్ చేస్తావు. హల్లెలూయా. కేవలం ఆసక్తి అనేది లేకపోవటం వలనే, ఆత్మలో తీవ్రత లేకపోవటం వలనే ఇలా చతికిలు పడినట్లుగా, చల్లారిపోయినట్లుగా, నిర్జీవముగా, జీవము లేని మందిరాలుగా, వెలుగు లేని మందిరాలుగా, దీపం లేని ఇల్లులాగా అలా తయారైపోతున్నాం. ఆసక్తి నిన్ను మండిస్తుంది. ఆసక్తి తెచ్చుకోవాలి. వాక్యం పట్ల వినాలని, ప్రార్థన చేయాలని, పాటలు పాడాలని. పాట రాదు పాస్టర్ గారు నాకు. నువ్వు ఆరంభించు, ఆసక్తి తెచ్చుకో, పాటలు పాడాలని ఆసక్తి తెచ్చుకో, నువ్వు అందరికంటే బాగా పాడగలుగుతావు. హల్లెలూయా. నాకేమి రాదండి, ప్రార్థన కూడా పెద్దగా రాదు. నీకు ఆసక్తి లేదు అంతే. ప్రార్థన రాదు కాదు, వచ్చు, ఆసక్తి లేదు. హల్లెలూయా. ఆసక్తేనండి. ఏ శక్తి అది? ఏ శక్తి? ఆసక్తి కాదు, ఆసక్తి, ఉత్సాహంతో కూడిన శక్తి, ఆ యొక్క దైవికమైన శక్తి, దైవాశక్తి, ఆ కోరిక నీలో ఉంటే నువ్వు అలా టక్కున లేసి ఆ పని చేసి ముగించేస్తావు.
అందుకని గమనించండి దేవుని బిడ్డలారా, ఏలియా ఒక్కడే ప్రార్థన చేస్తుంటే అరచెయ్యంత మేఘం పుట్టింది ఆ దేశంలో. పుట్టగానే ఇక ఏలియా వెళ్ళి ఆహాబు, ఆ దేశానికి రాజు అయిన ఆహాబు దగ్గరికి వెళ్ళి, త్వరగా నీ రథం వేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఎందుకయ్యా అంటే, చాలా మోపైన వర్షం రాబోతుంది. ఏంటి, ఎక్కడున్న మేఘం? ఏది? ఏ మేఘం పట్టలేదు. మేఘం నీ కళ్ళు కనబడదు, కానీ అరచేయంత ఆ చిన్న మేఘం అదేనా? ఏంటి ఆ మేఘం అంత చిన్న మేఘం ఈ దేశానికి కావాల్సినంత వర్షాన్ని కురిపిస్తుందా? వర్షాన్ని తీసుకొస్తుందా మేఘం? తీసుకొస్తుందండి. మీరు బయలుదేరి వెళ్ళండి. హల్లెలూయా. అదే విశ్వాసం. నేను ప్రార్థన చేస్తాను, మేఘం పుడతాది. ఆ మేఘము దేశానికి కావలసినంత వర్షాన్ని ఇస్తుంది. ఆ వర్షము మనుషులకి కావలసిన శ్రేష్టమైన ఆహారాన్ని మొలిపిస్తుంది. భూమి ఫలాలు ఇచ్చేటట్లుగా వర్షం కురుస్తుంది. ఎండిపోయిన నేలలో పంట ఎలాగొస్తుంది? వర్షం వస్తే పంట వస్తుంది. యేసునామములో నీ కుటుంబం ఎండిపోయి, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేక ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయంటే కారణం వర్షము లేక, మహిమ దిగి రాక. మహిమ వర్షము లేదు, ఆత్మ వర్షము లేదు. దేవుడు ఒక వర్షములాగా రాలేదు నీ దగ్గరికి. అలా రావాలంటే ప్రార్థన మొదలెట్టు. ఒక మేఘము పుట్టించు. ఒక్క ఏలియా అరచెయ్యంత మేఘాన్ని పుట్టిస్తే సంఘముగా మనం అందరూ ఏకమయ్యి కలిసి ఆసక్తితో, నాకు ఎలా ప్రార్థన చేయాలని ఉంటుందో నా కోరిక చెప్తాను చూడండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తి చెప్పండి. ఒకరు గోడకు జారబడి తండ్రి మరి చూసుకొని అయినా ఇలా ఆవలింతలు తీసి గోడకు జారబడి, తంబానికి జారబడి, ఫ్యాన్ ఉందా లేదో చూసుకొని, ఇలా వెసులుబాట్లు చూసుకొని ప్రార్థన చేస్తే అది ఆసక్తితో కాదు, దెబ్బకి ఆరిపెత్తాడు. అలాంటోడు ప్రార్థన చేసేవాడు కూడా నిద్ర వచ్చేలా చేసేస్తాడు. సరేరా వెళ్ళిపోతారా ముగించుకొని అన్నట్టు ఉంటుంది. అలాంటి ప్రార్థన కాదు. మోకాళ్ళు వేసామంటే దిగకుండా స్వరం ఎత్తి ఇక ఆత్మలో లేచి గాల్లో తేలి ప్రార్థన చేస్తారు చూడ, అలా చెయ్యాలని నాకు ఉంటుంది. నాతో కలిసి అలా ప్రార్థన చేసేవాళ్ళు సంఘంలో ఎంతమంది ఉన్నారా అని ఎతుకుతున్నాను 10 సంవత్సరాల నుండి నేను. హల్లెలూయా. అలాంటి వాళ్ళు కనీసం 3-4 అయినా దొరుకుతారేమో అని చూస్తున్నాను. ఉన్నారు కానీ మరుగై ఉన్నారు. ఆసక్తితో ఒకరు ప్రార్థన చేస్తుంటే ఈ చిలిపి పనులు, ఈ చెత్త పనులు చేస్తూ ఉంటారు. ఒకరేమో ఈ ప్రార్థనలో ఉండాలి, ఇలాంటి పనులు కాదండి. లేకపోతే పుసుకులు తెస్తారు అప్పుడే. హల్లెలూయా చెప్పండి. ఇటు ప్రార్థనలు ఇవన్నీ ఎందుకండి? ఆసక్తితో మండేటప్పుడు అంతలోనే ఈ టైం చూసుకోవడాలు, ఈ కళ్ళు నులుపుకోవడాలు, అప్పుడే ఈ అంటాడు ఒకడు. నాకు ఇలాంటి వాళ్ళు అందరూ తగులుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు చెవులో చెయ్యెట్టి తెగ తిప్పేస్తాడు. అది శివ అనుకున్నాడో లేకపోతే మరేమనుకుంటాడు. ఊపిస్తే. ప్రార్థనలో ఇలాంటి ఉండకూడదు తెలిసండి. లేకపోతే గోళ్ళు టక్కు టక్కు టక్కు. నేను కూడా తీసివ్వండి, యేసునామములో మానేశాను. హల్లెలూయా. ఇలాంటి చిలిపి పనులు కాదు, ఆసక్తితో చేయాలి. మన చేతులు కానీ మన అవయవాలు కానీ అన్ని ప్రార్థనలోనే ఉండాలి. ప్రార్థనలో నువ్వు ఒక్క వ్యక్తివే కాదు, నీ మనసు ఒక్కటే కాదు, నీ అవయవాలు కూడా ప్రార్థనలోనే ఉండాలి. అప్పుడు చేతులు పైకెత్తుతాము, చక్కగా స్తుతిస్తాము, పాడతాము, ఆరాధన చేస్తాము, స్వరం ఎత్తుతాము. కొంతమంది నిద్రకు చోటిచ్చేస్తారు. అట్లా జరిగితే అది ఆసక్తితో కూడిన ప్రార్థన అవ్వదండి. హల్లెలూయా. నిన్న రాత్రి చెప్పింది ఏంటంటే, గుంపులో ఉండి ప్రార్థన చేశాడు ఎవరో? మోషే. ఏమండి, ఇప్పుడు దేవుడేమో ఒక మేఘంలో నుండి వారితో మాట్లాడుతున్నాడు. మేఘం ఎలా తయారైంది? ఆసక్తితో కూడిన ప్రార్థన, సమూహముతో కూడిన చేసిన ప్రార్థన ఒక మేఘము వలె ఆయన ఆవరిస్తుంది.
అప్పుడు ఆ మేఘములో నుండి దేవుడు ఏమండి చక్కగా నమ్రతగా ఆయన మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. హల్లెలూయా. మేఘము పుట్టింది, ఏలియా ప్రార్థన చేయగా ఆ మేఘములో నుండి వర్షం వచ్చింది. ఆయన మన యొద్దకు, చూడండి ఆ మాట ఎక్కడుంది, మన యొద్దకు ఆయన వర్షము వలె వచ్చును అని ఒక మాట ఉన్నది. చూద్దాం, చూడండి. యేసు నామములో శబరబల కరదుర నమః. ఓ రబబరి కరబల కరదుర నమః. ఆయన వర్షము వలె మన యొద్దకు వచ్చును. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దొరికిందండి భక్తులకి? నేను చెప్పే వరకు దొరకదా? జకర్యా గ్రంథంలో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు ప్రభువా. ఓ తండ్రి స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తమే, యేసు రక్తమే. హల్లెలూయా. వర్షము వలె మన యొద్దకు వచ్చును అన్న ఒక మాట. తండ్రి స్తోత్రాలు ప్రభు. అయితే చూస్తాం. చూడండి, మీకా గ్రంథం మీకా 5:7. సారీ అండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. సారీ, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. హోషేయ 747, పేజ్ నెంబరు 747. ఈ ఉపవాస ప్రార్థనలో మీకు మరొక సెక్షనము ఏంటంటే, బైబిల్లో 66 గ్రంథాల పేర్లు మీకు వచ్చేయాలి. చెప్పండి, ఎన్ని గ్రంథాలు? అంటే ఇలా చూడండి, నన్ను చూడండి ఒకసారి. ఈ బైబిల్లో ఈ మొదటి పేజీలో ఈ పేర్లు ఉంటాయి. ఇది పాత నిబంధన. రెండోది ఇది కొత్త నిబంధన. వాటి పేర్లు, ఈ పేర్లు మీ అందరికీ నోటెడ్ అయిపోవాలి యేసునామాలో. ఆమె చెప్పరే, నోటెడ్ అయిపోవాలి. మరి చదువు రాదండి, నేను ఎలా చదువుకోనండి? ఇంట్లో వాళ్ళతో చదివించుకోండి. రోజుకి 5 పేర్లు మీకు నోట పలకండి. ఆదికాండము, నిర్గమకాండము అండి, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, అట్లాగా 5 చొప్పున నేర్చుకుంటే 21 రోజులకి ఈ పేర్లు మీ నోట వచ్చేస్తాయి. అప్పుడు ఏ అధ్యాయము, ఏ గ్రంథము దేని తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను హోషేయ అన్నాను. హోషేయ దేని తర్వాత ఉంటుంది? దేని ముందు ఉంటుంది? కీర్తనల పక్కన, దానియేలు పక్కన ఉంటుంది. అవన్నీ రావాలి, తెలియాలి. అందుకని ఇప్పుడు హోషేయ అనగానే ఆదికాండం పక్కన ఎతికే వాళ్ళు ఉంటారు. ప్రకటన గ్రంథం అంటే కీర్తనలో నెతికే వాళ్ళు ఉంటారు. అలా కాదు, బైబిల్లో ఉన్న సమాచారం పూర్తిగా మనకి తెలిసేటట్లుగా మనం దీని పట్ల కొంచెం వాక్యం పట్ల ఆసక్తి పెంచుకోండి. హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఎలా ఆసక్తి అని చెప్తున్నానో వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. చూడండి, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హల్లెలూయా. దేవుడు ఒక కడవరి వర్షము, తొలకరి వర్షం లాగా ఆయనే వస్తాడు. ఇప్పుడు
ఆయన ఆల్రెడీ మనలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో ప్రవక్త రచించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాట ఇది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడికి మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు చెప్పండి? వర్షము. మరి ఏది, మరి వర్షమేది? ఉన్నాడు కదా. ఏది వర్షమేది అంటే ఆయన వచ్చి కూర్చున్నాడు, ఉన్నాడు. అందుకు తగిన రీతిలో మనం ప్రార్థన చేస్తలేదు. మేఘం లేదు. మేఘం ఉంటే వర్షం వస్తుంది, అవునా కదా చెప్పండి? ఇప్పుడు మేఘాన్ని సృష్టించడం, తయారు చేయడం ఎవరి చేతిలో ఉంది? గట్టి చెప్పాలి అందరూ. అమ్మా, మన చేతిలో అనకండి, మీ చేతిలో, నా చేతిలో ఉంది అనుకోండి. మీరు మేఘం, మీరు కుటుంబంలో 3 ఉన్నారు, 4 ఉన్నారు, నలుగురు కలిసి ఆసక్తిగా ఎందుకు ప్రార్థన చేయరు? కుటుంబ ప్రార్థన. అలా ప్రార్థన చేస్తుంటే ఎందుకు కార్యాలు జరగవు యేసునామములో? కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు కుటుంబం నిండా ఒక మేఘము కమ్మదా? ఆ మేఘము ఉంటే కుటుంబానికి కావలసిన వర్షం దేవుడు ఎవడా చెప్పండి? ఏదో ఒకరు ఎవరి పట్టుకాలు గోడ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నీకు స్తోత్రం నైనా, ఇంతవరకు కాపాడు, మరి ముద్ద భోజనం చేసి పడుకుంటున్నాం, ఈ రాత్రి అంతా చల్లటి నిద్ర దయచే, ఆమేన్. ఎవరి పట్టుకాలు ప్రార్థన చేసుకొని మంచం ఎక్కేస్తుంటే ఇంకేం వస్తుంది? మేఘం. మేఘము 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 ఒక మేఘము వంటి ప్రార్థన జీవితం. కోపాలు తాపాలు ఉంటాయి. అందుకని అంటే ఎందుకు కలిసి ప్రార్థన చేయరో చెప్తున్నాను. ఒకరి మీద ఒకరికి ఏదో కరుచుకుంటారు కదండి, ఇంక ప్రార్థన ఉండదు. మంచం ఎక్కడమే ప్రార్థన. కలిసి ప్రార్థన చేద్దామని గబుక్కుని ఎవరన్నా అంటే, నేను రాను, నువ్వు చేసుకో, నేను ఇవాళ చేయను. హల్లెలూయా. అదేంటి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సైతాను గాడు మీరిద్దరూ మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే వర్షం వచ్చేస్తుందని తెలిసి మీ ఇద్దరి మధ్యలో పొల్లెట్టాడు. అలాగే కుటుంబాల్లో పొల్లలెట్టేవాడు సైతాను గాడు. ఆ చిన్నపాటి నెరలు విడిచినప్పుడు ఇంకా గట్టి వర్షం వచ్చిందంటే ఆ నెరలు మళ్ళీ కలిసిపోతాయి. అప్పుడే ప్రార్థన చేయాలి. భూమి ఎండిపోయింది, నెరలు విడిచింది, ఏ భాగానికి ఆ భాగం మొక్కలు ఇరిగిపోయి ఉంది భూమి అంతా. ఇప్పుడు వర్షం వస్తే ఏమవుతుంది చెప్పాలా? చెప్పండి అమ్మా. వర్షం వస్తే ఆ నెరల్లోకి వెళ్తుంది, అదంతా నానిపోతుంది, మొత్తం ఏకమైపోతుంది, ముద్దలాగా తయారవుతుంది. మరి హల్లెలూయా. అలా నెరలు విడిచినప్పుడే, గొడవలు ఉన్నప్పుడే, గందరగోళం ఉన్నప్పుడే అప్పుడు లేచి నువ్వు ప్రార్థన చెయ్యాలి యేసునామములో. ఎండిపోయింది, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు, క్షేమం లేదు, కరువు, ఇదంతా ఎండిపోయింది భూమి. కుటుంబం అంతా ఎండిపోయింది, కుటుంబంలో కష్టాలు నష్టాలు అంతా ఎండిపోయింది, నెరలు విడిచేసింది. ఇప్పుడు లేచి అందరూ కలిసి చేయి పట్టుకొని ఆసక్తిగా ప్రార్థన చేస్తే వచ్చేస్తుందండి వర్షం యేసునామములో. పరిశుద్ధాత్మని మేఘపు వర్షము మహిమలాగా దిగి వస్తుంది అంతే. అది వచ్చిందా ఆ నెరలన్నీ కలిసిపోతాయి, బంధకాలన్నీ తెగిపోతాయి యేసునామములో. ఆ తర్వాత ఐక్యత కలుగుతుంది, అనగా సమాధానము కలుగుతుంది కుటుంబంలో మరలా. హల్లెలూయా. సంతోషము కలుగుతుంది మరలా. ఏ పంట లేదు కదా ఇంతవరకు, ఏ విత్తనం లేదు కదా, మరి ఆ వర్షమే విత్తనం కూడా వచ్చేలా చేస్తుంది. లోపల ఉంటాయి ఆ మంటి పెళ్ళల కింద ఏదేదో ఆశీర్వాదాలు ఉన్నాయి, అవి బయటికి రావాలంటే ఆ విత్తనం లోపల ఉంది. మరి ఆ విత్తనం ఫలించి మొక్కల తయారై పైకి రావాలంటే వర్షం వెళ్ళాలి కిందకి. హల్లెలూయా. విత్తనాలు అన్నీ లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, వాక్యం నీలో ఉంది. హల్లెలూయా చెప్పండి. వాక్యం విన్నావు, విత్తనాలు పడ్డాయి, కానీ ఇరిగిపోయిన భూమిలాగా ఉన్నావు, కుటుంబం ఇరిగిపోయి ఉంది. ఇప్పుడు ఈ వర్షము వస్తే, మహిమ వస్తే, పరిశుద్ధాత్ముడు వస్తే, ఆయనే వర్షములాగా నీలోకి వస్తే లోపల ఉన్న విత్తనాలను మొలకింప చేయడం మొదలెడతాడు. అప్పుడు ఈ ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చిందో మనకి కూడా తెలియదు. నువ్వు వింటున్న వాక్యమే వినాలి. నువ్వు వింటున్న వాక్యమే నీలో విత్తనాలలాగా కొన్ని సంవత్సరాల నుండి దేవుడు వేశాడు నీలో విత్తనాలు. మరేది ఫలింపేది? వర్షం లేదు. వర్షము నీలోకి రావాలనే ప్రభు నీతో చెప్తున్నాడు ఈ పూట.
వర్షము వస్తే ఆ విత్తనాలు లోపల కొన్ని సంవత్సరాలుగా వాక్యమైన విత్తనాలు పడి ఉన్నాయి కదా, ఆ విత్తనాలు పంటగా ఎందుకు రాలేదంటే వర్షము లేదు. వర్షము కొరకు నువ్వే ప్రయాస పడలేదు కాబట్టి ఇంతవరకు. ఈ 21 రోజుల ప్రార్థనలోనైనా నువ్వు బలమైన ప్రార్థనలో రేపబడితే చెయ్యగలిగితే ఆ ప్రార్థన అదుగోండి వర్షమును తీసుకొస్తుంది. ఒక మేఘము కమ్మేటట్లు చేస్తుంది ప్రార్థన. దట్టమైన మేఘము కమ్ముకొనేటట్లుగా దట్టమైన ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం మనం. ఏదో 10 నిమిషాలు అరగంట కాదండి, గంటలు దాటిపోయి వెళ్ళిపోయేటట్లుగా నీ ప్రార్థన ఆసక్తి పెరిగిపోతే 2-3 గంటలు కూడా నీకు టైం తెలియకుండా ప్రార్థన చేసేస్తావు. హల్లెలూయా చెప్పండి. 2-3 గంటలైన ప్రార్థనలో నువ్వు కొనసాగేటట్లుగా మారిపోతావు. అలా జరుగుతున్న ప్రార్థన ఖచ్చితంగా ఒక మేఘంలాగా తయారవుతుంది. మేఘం వస్తే ఆయన వస్తాడు. ఇప్పుడు మేఘం ఎవరు సృష్టించాలి చెప్పాలా? అమ్మా, నా మట్టుకు నేనే తయారు చేసుకోవాలి. నీ కుటుంబంలో ఏలియా ఒక దేశానికి అరచేయంత మేఘాన్ని పుట్టిస్తే అతని ప్రార్థన, మరి నీ ప్రార్థన కుటుంబానికి కుటుంబంలో ఒక మేఘాన్ని పుట్టించదా? ఆ అరచేయంత మేఘములో ఎంత మోపైన వర్షము దాగి ఉందో, గొప్ప కార్యాలు దాగి ఉన్నాయి. నేను ప్రవచిస్తున్నాను, ఈ నెలలో మనం చేయబోతున్న ప్రార్థనలకి ఆటంకాలు లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా ప్రార్థనలు చేయడానికి సిద్ధంగా ఉండండి. మేఘము కమ్ముకోబోతుందండి మీ కుటుంబాల మీద. మీ మీద మేఘము కమ్ముకోబోతుంది. ఆ మేఘము రాగానే ఆ మేఘమును ప్రభువుని ఆ మేఘము ఆవరించినప్పుడు వర్షము రాబోతుంది. వర్షం వస్తుంది. వర్షం వస్తే పంట వస్తుంది. యేసునామములో అతివృష్టి అనావృష్టి తొలగించబడి క్షేమకరమైన భూఫలములు రాబోతున్నాయి. యేసునామములో ఫలములు చూడబోతున్నారు. మీ యజమానుడు ఒక ఫలముగా దేవునికి దగ్గరికి రాబోతున్నాడు. మీ పిల్లలు ఒక ఫలాలుగా మారబోతున్నారు. మీ కుటుంబాలు ఫలభరితంగా ఉండబోతున్నాయి. మీరు ఫలములను భుజించబోతున్నారు. శ్రేష్టమైన ఫలములు అనగా శ్రేష్టమైన వస్తువులతో మీ గృహములను కూడా ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. మీ శరీరం అనే భూమి ఎండిపోయి ఉంటే ఆరోగ్యమైన ఫలము లేదు. కానీ ఇప్పుడు వర్షము చేసే పని ఏంటో తెలుసా? ఆరోగ్యమైన ఫలాన్ని కూడా ఈ భూమికి ఇవ్వబోతుంది. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, వర్షము రావాలంతే. యేసు నామములో వర్షము కావాలి. యేసు నామములో ఆ వర్షము కొరకు మోషే ప్రయాసపడ్డాడు. ఆ వర్షము కొరకు ఏలియా ప్రయాసపడ్డాడు. ఎలా వచ్చింది అది? మేఘమును బట్టి. అందుకనే చూడండి 99వ కీర్తనలోకి మళ్ళీ రండి. 99వ కీర్తనలో 99వ కీర్తన 7వ వచనం. మేఘ స్తంభములో నుండి అదుగోండి మొదలు పెట్టాడు దేవుడు మాట్లాడడం. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన కట్టడలను వారు అనుసరించిరి. హల్లెలూయా. అదిగోండి వారు అనుసరించారు. నేనేం చేయలేకపోతున్నానండి, దేవుడి మాటకు లోబడలేకపోతున్నానండి. ఎన్నో దేవుడు చెప్తున్నాడు కానీ చేయలేకపోతున్నానండి. ప్రార్థన చెయ్యి. మేఘం కమ్ముకొనేటట్లు చెయ్యి. ఆ మేఘములో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత నీ మట్టుకు నువ్వే లోబడిపోతావు. నీ మట్టుకు నువ్వే విధేయత చూపుతావు. మనుషుల మాటలకే లోబడిపోవడం కాదండి, దేవుని మాటకు లోబడాలి. మనం దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. దేవుని వాక్యం పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో అంతగా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థనలో నలుగుతూ ఉన్నారనుకోండి, మేఘం కమ్ముకుంటుంది. మేఘంలో నుండి దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడే మాట మీ ఆత్మను గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకోగానే మీరు దేవునితో ఇంకా ఉండాలి, నడవాలన్న ఆ కోరిక ఒకప్పుడు చేయలేకపోయారు, కానీ ఇప్పుడు చేస్తారు. వారు ఆ 7వ వచనంలో వారు ఆయన శాసనములను అనుసరించారు, ఆయన తమకి ఇచ్చిన కట్టడను ఆయన మాట్లాడి చెప్పాడు. అంటే ఇలా చెప్పగానే అలా లోబడిపోతాం. కానీ ఎందుకు ఇప్పుడు వరకు లోబడలేదంటే సరైన మేఘం లేదు, సరైన ప్రార్థన లేదు. గుంపులో మళ్ళీ చెప్తున్నాను, సమూహముతో సంఘముతో కలిసి ప్రార్థన చెయ్యండి, కుటుంబ ప్రార్థన చెయ్యండి.
ఇది మొదటి పాయింట్ ఇది. హల్లెలూయా. కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి, గుంపుగా సంఘముగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, 3-4 వెంట పెట్టుకొని ప్రార్థన చేయండి. మేఘమును పుట్టించండి. ఒక దానియేలు తన స్నేహితులు కలిసి ఒక మేఘాన్ని పుట్టించారు. ప్రార్థన అనే మేఘాన్ని, మేఘ స్తంభమును తయారు చేశారు. దేవుడు పరలోక మర్మాలను బయలుపరిచాడు దానియేలుకి. రాజుగారికి వచ్చిన కళ యొక్క భావము, హల్లెలూయా, కళ యొక్క భావం మొత్తం దానియేలుకి అర్థమైపోయింది. ఆపండి, ఫోన్ ఆపండి. దానియేలుకి మొత్తం ఆ దర్శనం అదంతా కనబడిపోయింది. రాజుగారికి వచ్చిన కళ యొక్క భావం అంతా దానియేలుకి అర్థమైపోయింది. ఎలాగ తెలిసింది? మర్మం నీకు ఎవరు చెప్పారంటే పరలోకమందున్న దేవుడు బయలుపరిచాడు. అంటే మర్మములు బయలుపరచబడితే అధికారులకి మార్గాలు చూపించగలుగుతాం మనం. ఓ మాట, గొప్పవారికి నీవు ఒక దిక్సూచిగా మారబోతున్నావు. గొప్పవాళ్ళు నిన్ను, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు నిన్ను సలహాలు అడుగుతారు, సూచనలు అడుగుతారు. నీ యొద్ద కొంచెం నాకు ఒక ఆలోచన చెప్పండి అని నీకు మనవి చేస్తారు. హల్లెలూయా. అనేకులు వచ్చి నీకు విన్నపములు చేయుదురని వాగ్దానం కూడా ఉంది యోబు గ్రంథంలో. హల్లెలూయా. అనేకులు వచ్చి నీ యొద్ద విన్నపములు చేయుదురు. అనేకుల్లో ఎవరుంటారు? గొప్పవాళ్ళు ఉంటారు. దానియేలుని రాజుగారు ఆశ్రయించాడు. దానియేలు ఎవరు? ఆ దేశంలో ఒక బానిస. ఆ దేశంలో ఒక బానిస. రాజుగారికి వచ్చిన కళ యొక్క భావం మొత్తం దానియేలుకి అర్థమయ్యింది. దేవుడు బయలుపరిచాడు, ఎవరు చెప్పలేదు. ఆ తర్వాత ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులైన వారికి, జ్ఞానులు అని పిలువబడుతున్నారు కానీ జ్ఞానము లేదు, నిజమైన జ్ఞానం లేదు. లోక జ్ఞానం అయితే ఉంది. రాజుగారు మనల్ని చంపకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాజుగారు ఇచ్చిన ఆజ్ఞను ఎలా ధిక్కరించాలి అని ఇలాంటి లోకపు ఆలోచనలు, లోక జ్ఞానం అయితే ఉంది. కానీ రాజుగారికి వచ్చిన కళ యొక్క భావమును, కళభావమును తెలుసుకునే జ్ఞానము వాళ్ళ దగ్గర లేదు. అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. దాని కొరకు దానియేలు తన 3 స్నేహితులు కలిసి ఒక మేఘం అనగా ప్రార్థనను చేశారు. ఒక మేఘం పుట్టించారు. అందులో నుండి దేవుడు దానియేలుకు మర్మాలను బయలుపరిచాడు. రాజుగారికి వచ్చిన కళభావం 2 చెప్పేశాడు దేవుడు. చూడండి, మర్మములు బయలుపరచడం దేవుని వశములో ఉన్నది, దేవుని చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకని గొప్పవాళ్ళు నీ దగ్గర ఎందుకు విన్నపాలు చేస్తారంటే వాళ్ళకి తెలియందేదో నీ దగ్గర ఉందే. వారికి తెలియనిది నువ్వు చెప్పగలుగుతావు. అలా చెప్పగలిగే స్థాయి నీకెక్కడదంటే నీకెక్కడదో కాదు, నువ్వు ప్రార్థన చేసి, ఒక సమూహములో ప్రార్థన చేసి, ఆ ప్రార్థన వలన సంపాదించుకున్న కృపా వరాలవి. హల్లెలూయా. అందుకనే సంఘానికి దేవుడు కృపావరములను పంచి ఇస్తాడని ఉంది బైబిల్లో. మీరు ఈ 21 రోజుల్లో ఒక టాస్క్, ఒక టార్గెట్ కూడా పెట్టుకోవాలి. నాకు కృపావరాలు కావాలి అనండి ఒకసారి. అలా కృపావరాలు పొందుకోవాలి మీరు. సంఘము కృపావరాలలో ఏ లోపము లేనిదిగా ఉండాలి. సంఘము కృపావరాలు పొందుకొని ఆత్మలో దినదినము ఎదగాలి. అందుకని కృపావరాలు అపేక్షించాలి. కృపావరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మవరాలను ఆసక్తితో అపేక్షించుడని ఉంది. ఆసక్తి కావాలంటే దేనికి? ఇప్పుడు మళ్ళీని ఒకటి ప్రార్థన చేయడానికి, 2 వాక్యం పట్ల, 3వది ఇదిగో కృపావరాల పట్ల. నాకు ఏ వరం వద్దులండి, ప్రార్థన చేసుకుంటే చాలండి. నువ్వు సంపూర్ణం కావైతే ఏ వరములు పొందుకోవాలి? ఆ వరములు దేవుని మహిమ కొరకు వాడబడాలి. ఇప్పుడు మందిరము, సంఘం అంటే మరి వరాలు ఉండాలి కదండి. ఏ వరం ఉండాలి? ఏ వరం ఉండాలి మనకి అమ్మా? ఏ వరం ఉండాలి చెప్పండి. ఏ వరం కోరుకుంటున్నారు మీరు? కృపావరాలే. ఆ కృపావరాల్లో బోళ్ళు ఉన్నాయి. భాషలు మాట్లాడటం, భాషలకు అర్థం చెప్పటం, ఆత్మలను వివేచించడం. కొంతమంది అలా చూడగానే మనుషులు ఏముందో చెప్పేస్తారు. హల్లెలూయా. అది జరగదు అని అంటే జరగదు. ఇలా వివేచన వరం ఉంటుంది, ఆత్మల వివేచన, జ్ఞానము. ఇక ఎవరు మాట్లాడలేరు అలాంటి వాళ్ళతో, అంతటి జ్ఞానం ఇస్తాడు. ఇవన్నీ వరాలు.
ఇన్ని వరాలు సంఘములో ఇవ్వాలని ప్రభు చూస్తున్నాడు. మరి ఆ ఒక్క వరంతో రాజుగారు దానియేలు తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించాడు. నీ దగ్గర వరం ఉంటే నువ్వు పై స్థాయికి వెళ్తావు యేసునామములో. యోసేపు దగ్గర వరం ఉంది కాబట్టే సింహాసనం ఎక్కాడండి. వరాలు ఉన్న వాళ్ళందరూ సింహాసనాలు ఎక్కారు. మాట ఉంది కదండి, ఏంటది? దావీదుకున్న వరములను మీకు కూడా, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు కూడా అనుగ్రహిస్తాను. అంటే దావీదుకి ఏముందంట? పవిత్రమైన వరాలు ఉన్నాయి. ఆ వరాలతో దావీదు ఎక్కడికి వెళ్ళాడు? అతడు సింహాసనం ఎక్కాడు. ఈ అధికారాలు కలిగిన వాళ్ళందరూ దేవుని యొద్ద వరాలు పొందుకొని ఆ వరముల చేత హెచ్చించబడ్డారు. మరి ఇప్పుడు మేము ఫలం ఫలించాలా, వరంతో ఉండాలా? వరము దేవుని మహిమ కొరకు, ఫలము దేవుణ్ణి తృప్తిపరచటానికి. ప్రభు ఆకలి తీర్చడానికేమో ఫలము కావాలి, వరమేమో ఆయన మహిమపరచడానికి. రెండూ కావాలి. హల్లెలూయా. వరం ఉంటే ఫలం ఉండదు, ఫలం ఉంటే వరం ఉండదు అని కొంతమంది చెప్పొచ్చు. అవి మనకు అనవసరం ఆ మాటలు. మనలో వరం ఉండాలి, ఫలం ఉండాలి. వరం ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఆయన మహిమ. మరి మహిమ బయటికి రావాలంటే ఎలా వస్తుందండి? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు లోపల మహిమ నింపుకొని ఉన్నాం. ఆ మహిమ బయటికి రావాలంటే వరం వాడాలి. ఇప్పుడు నీ నోటి మాట పలికితే జరుగుతుంది, అదే నీ వరం. అవుతుందండి అను. ఎవడన్నా రోగి దగ్గరికి వెళ్ళో తగ్గిపోద్దండి అనండి. నేను అన్న తర్వాత తగ్గదేమో, నేను అన్న తర్వాత ఇంకా ఎక్కువైపోద్ది. ఇలాంటి అజ్ఞానంతో కూడిన వరం ఉండకూడదు. పలికితే జరుగుతుంది అన్న విశ్వాసంతో ఆ వరాన్ని ప్రయోగించాలి. దేవుడు ఈ సంవత్సరం ఏం చెప్పాడు? గట్టి చదవండి. ఓపిక లేనట్టు నేను నిన్ను ప్రయోగించాలంటే మరి అది ఒక సాధనంగా ఉండాలి కదండి, ఒక వరముగా, ఒక ఆయుధంగా ఉండాలి కదా. మరి ఆయన ఎప్పుడు ప్రయోగిస్తాడో? ఏ వరం లేకుండా అలా ఉంటే. అందుకని వరాలు అడగండి దేవుణ్ణి. ఫలాలు ఫలించేటట్లు, వర్షమేమో ఫలాలు ఫలించేటట్లు చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే అవన్నీ మనలోకి తీసుకొస్తాడండి. ఆయనే వర్షంలాగా వస్తాడు, మనలో ఫలాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడే వరాలు ఇస్తాడు, పరిశుద్ధాత్ముడే ఫలాలు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన అది చేసి ఇది చేయనేవాడు ఏం కాదు. కొంతమంది అజ్ఞానంగా మాట్లాడవచ్చు. అజ్ఞానపు మాటలు యేసునామములో మన నుండి తొలగిపోవును గాక. పరిశుద్ధాత్ముడు ఫలాలు ఇస్తాడు, వరాలు ఇస్తాడు. ఆయన పక్షపాతి కాడైనా నీకు ఒక్క ఫలమే ఇచ్చి నువ్వు నన్ను తృప్తిపరచు అంటే ఏం తృప్తిపరుస్తావు? మన దగ్గర వరాలు లేకుండా. వరం కూడా కలిగి ఉండాలి మనం. అందుకనే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం, పేజీ నంబరు 155. చాలమ్మా. ఆత్మ సంబంధమైన వరములను చెప్పండి. ఏ వరాలంటవి? పరిశుద్ధాత్ముడు ఆత్మవరాలను ఇస్తాడు. వరాలు పంచి ఇస్తాడని ఉంది సంఘానికైనా. హల్లెలూయా. ఆ వరాలు ఆయనే అందరికి, ఎవరికి అక్కర కొలది వారికి వరములను, ఆ వరములను ఆయన ఇస్తాడు. ఆ మాట అదే 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. 12వ అధ్యాయం. ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి. అంటే వరం ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆయన ఇచ్చిన వరముతో ఆయన పని చేస్తాడు మనలో ఉండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఓ మాట నన్ను చూస్తూ ఉన్నాను. ఆయుధం లేకుండా పని అవుతుందా? మరి దేవుడిచ్చిన ఆయుధం ఏమిటి? ప్రవచన వరం అనండి ఒకసారి. అదొక ఆయుధం ఆయనకి. అది నాలో పెట్టాడు. నాలో పెట్టి
దాని ద్వారా కార్యం చేస్తాడు. ఓ పని చేయడానికి పనిముట్టు కావాలండి. ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు. కార్యం చేయాలనుకుంటున్నప్పుడు నాకు ఒక ప్రవచన వరం ఇచ్చి, ఇప్పుడు ఆ ప్రవచన వరం అనే ఆయుధాన్ని ఆయన నా నుండి ఆ వ్యక్తికి పలికించి ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేస్తాడు. అలా ఇప్పుడు వరాలు మనలో పని చేయాలని చూస్తున్నాడు దేవుడు. ఇది కడవరి కాలం, వినండి. కడవరి కాలం. ఒట్టి మనిషిగా అంత సుందరమైన ఇల్లు కట్టి ఇంట్లో ఏ వస్తువులు లేకపోతే ఎంత బోసిపోయినట్టు ఉంటుందో, మనం మందిరముగా, దేవుని మందిరముగా, ప్రార్థన మందిరముగా, మహిమ కలిగిన మందిరముగా, ఆత్మ కలిగిన, జీవం కలిగిన మందిరముగా మార్చబడిన తర్వాత వరాలు లోపల లేకపోతే ఎలాగ చెప్పండి? అందుకనే నాకు వరం కావాలి ప్రభువా. ఎవరి కోసం చెప్పాలి? వరాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వరాల దగ్గర కూడా దేవుని మహిమను దొంగిలించేస్తే వరాలు అంటే దేవునికి రావాల్సిన మహిమ దొంగిలించేస్తే అది మనకు వచ్చేలా కూడా చేస్తుందా? సాతానుగాడు అక్కడ కొంచెం మోసం చేస్తాడు వరాలు కలిగిన వాళ్ళని. అందుకని జాగ్రత్తగా, నీ మహిమ కొరకైతే నాకు వరం దయచే ప్రభువా. నీ మహిమ కోసమే ఆ వరం ఉండాలి. ఒకవేళ నాకు గనుక ఆ మహిమ వచ్చే వరాలు అయితే నాకొద్దు. నీకు మహిమ తెచ్చుకునే వరాలు నాలో ఉండని ప్రభువా. హల్లెలూయా. ఆయనకే మహిమ రావాలి. నువ్వు ప్రవచించావు, పాట పాడావు, లేకపోతే వివేచించి ముందుగానే ఆ వ్యక్తి విషయాలన్నీ నీకు తెలిసిపోయినాయి. నేను కాబట్టి అతిశయం, అహంకారం, గర్వం, ఈర్ష్య ఇలాంటివి రానివ్వకూడదు. ఆత్మవరాలు పనిచేసే చోట అసూయ, ఇలాంటి ఈర్ష్య, ద్వేషాలు కూడా పనిచేయాలని అపవాది ఉసుగొలుపుతాడు. కాబట్టి జాగ్రత్తగా వరాలు ఉండాలి. అలాగని వరాలతో పాటు కొంచెం వివేచన కలిగి, ఈ వరం దేవుడే నాకు ఇచ్చాడు. ఒక దైవజనుడు పుట్టి కుంటివాడికి ప్రార్థన చేస్తే కాళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత నన్ను బట్టి నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది అని ఆయన మురిసిపోయాడంట. తర్వాత ఇంకెవరికి ప్రార్థన చేసినా స్వస్థతలు జరగట్లేదు. ఆ తర్వాత 6 నెలలు 6 సంవత్సరాలు ఆయన ఏడ్చాడంట దేవుని దగ్గర. అప్పుడు దేవుడు 14 సంవత్సరాలు 14 నెలలు ఏడ్చాడు. ఎవరైనా? మదనపల్లి రాజశేఖర్ గారు 14 నెలలు ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఎవరి వలన స్వస్థపరచబడ్డాడు రాజశేఖర్ అని దేవుడు అడిగితే, నీ వల్లనే ప్రభా. మరి నా వలన అంటావేంటి నువ్వు? అందుకు కాదు నీ వరం ఆగిపోతా అని దేవుడు మళ్ళీ ఆయన్ని నూతన జీవంతో నింపి మళ్ళీ వాడుకోవడం మొదలుపెట్టాడు. అతిశయించకూడదు. నన్ను బట్టి పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తే, పాస్టమ్మ గారు నేను ప్రార్థన చేస్తే, మేమైనాను దేవునికే సర్వస్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. మహిమంతా దేవునికే చెల్లును కాక. మనకు కాదు మహిమ, దేవునికే రావాలి. వరాలు దేవునికి మహిమను తీసుకొస్తాయి, ఫలాలు ఆయన తృప్తిపరుస్తాయి. పరిశుద్ధాత్ముడు వరాలు ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు ఫలాలు ఫలింపచేస్తాడు. ఆత్మ ఫలం ఏమనగా చెప్పండి, టక టక వెళ్ళిపోవాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, సంతోషము, ఆశా నిగ్రహము, విశ్వాసము, సాత్వికము. హల్లెలూయా. ఈ 9 అవి ప్రభువుని తృప్తిపరచటానికి, ప్రభువుని సంతోష పెట్టడానికి, ప్రభువుని మహిమపరచడానికేమో వరాలు. ఎందుకంటే మరి కార్యం జరగకపోతే అన్యజనులకి దేవుని నామం ఎలా మహిమపరచబడుతుందండి? వారి మధ్యలో అద్భుతాలు జరగాలి కదా, స్వస్థతలు జరగాలి కదా. అందుకే వరాలు కావాలి. మహిమ ఎలా బయటకు వస్తుందంటే వరాలతో నింపబడినప్పుడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పన, నీ విశ్వాసమే నీకు ఒక వరం. నువ్వు విశ్వాసంతో ఉంటావు, ఆ విశ్వాసాన్ని ఉపయోగిస్తావు, అదే నీకు వరముగా పనిచేస్తుంది. ఆ విశ్వాసంతో నువ్వేది పలికినా, ఎలా ప్రార్థన చేసినా దేవుడు ఆలకించి కార్యాలు చేస్తాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను, కన్నీరు లేకపోతే ఆలకించను అని అనలేదు దేవుడు. విశ్వాసము లేకపోతేనే ప్రార్థన చేరదు పరలోకం. అలాగని కన్నీటితో ప్రార్థన చేయకూడదా? కన్నీరు ఎప్పుడు వస్తుందండి? అసలు ప్రార్థన మొదలెడితేనే కన్నీరు రావాలి. హల్లెలూయా. అందుకని ఈ ప్రార్థన అనుభవాలు ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాం పరిశుద్ధాత్ముని సహాయంతో.
ఆ దేవుని ప్రియులారా, ఇదిగో దేవుని యొక్క మహిమ కలిగిన మందిరముగా నువ్వు నేను కట్టబడాలని, ఆ మందిరము ఆ మందిరములో ఎల్లప్పుడూ మహిమ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా ఏలియా ఒక మందిరముగా ఉన్నాడు, మహిమ కలిగిన మందిరముగా. మోషే ఒక మహిమ కలిగిన మందిరముగా ఉన్నాడు. ఇప్పుడు మహిమను మోసుకుంటూ తిరుగుతున్నారు. అటు పాత నిబంధనలో మహిమను మోసారు, ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా క్రొత్త నిబంధనలో మోషే ఏలియా మహిమతోనే ఉన్నారు. అంటే మహిమ జీవాన్ని తీసుకొచ్చింది. చనిపోయిన వాళ్ళు చనిపోయినా ఇప్పుడు ఈ ముగ్గురు, యేసు ప్రభుతో ఉన్న పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు శిష్యులకి వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే మహిమతో కనబడుతున్నారంటే వారు చనిపోయినా కానీ చావనివ్వలేదు. మహిమ చావనివ్వదు, మహిమ ఎండిపోనివ్వదు, తాజాగా ఉంచుతుంది. యేసు నామములో నిన్ను ఫ్రెష్ గ్లోరీ అనాయింటింగ్తో ఉంచుతుంది. తాజాగా క్రొత్తగా ఉంటావు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల అంటే నూతనంగా ఉంటాడు, క్రొత్త వ్యక్తిగా ఉంటాడనమాట. అందుకని నా దేవుని బిడ్డలారా, మీరు మహిమతో ఉండాలంతే. నేను మహిమ కలిగిన మందిరాన్ని అనండి సారి, మహిమను మోసుకుంటూ తిరిగే మందిరాన్ని నేను అనుకోవాలి. ఇప్పుడు మహిమను మోసుకుంటూ వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళో, బజార్లోకి వెళ్ళో, ఏదో కొనుక్కుంటకి వెళ్ళో, అక్కడ మహిమ కలిగిన మందిరం ప్రత్యక్షం అవ్వాలి. అక్కడ ఆ మహిమ కలిగిన మందిరముగా నువ్వు ఆ మైండ్ సెట్తో నువ్వు వెళ్తే అక్కడ ఆ పరిస్థితులు కూడా కాస్త వ్యత్యాసంగా మారిపోతాయి. యేసునామం ప్రతికూలత ఉన్న చోట నువ్వు అడుగు పెడితే ఆ ప్రతికూలతలు తొలగించబడతాయి. యేసునామం ఎక్కడో, ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నాయండి అంటారా? వెళ్ళండి, ఇప్పుడు బయలుదేరి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. ప్రతికూలమైన పరిస్థితులు మారబోతున్నాయి. యేసునామం ఈ నెలలో ప్రతికూలతలు తొలగించబడబోతున్నాయి. యేసునామం హల్లెలూయా. మీరు అడుగు పెట్టిన చోట ప్రతికూలత అనేది, వ్యతిరేకత అనేది లేకుండా సమాధానకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఎండిపోయినది కూడా, అదిగో నెరలు విడిచింది కూడా ఏకముగా ఉండబోతుంది. కుటుంబాలలో చీలికలు ఉన్నాయి కదా, కుటుంబాలలో మనస్పర్ధలు అవన్నీ తొలగిపోతున్నాయి యేసునామం. ఎందుకంటే వర్షము రాబోతుంది, మహిమ నీలో నివసించబోతున్నాడు. ఆయన ఉన్నాడు నీలో. హల్లెలూయా. ఏలియా, మోషే ఒక మహిమ కలిగిన మందిరాలు. వాళ్ళు మోషే కానీ ఏలియా కానీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఒక మేఘములాగా ఉంది. ఆ ప్రార్థనే ప్రభుని కమ్మింది. అందులో నుండి దేవుడు మాట్లాడాడు, అందులో నుండి కార్యాలు దిగొస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు తన కార్యాలు ఈ కడవరి దినాల్లో నీ ద్వారా, నా ద్వారా, మన సంఘం ద్వారా చేయాలనుకుంటున్నాడు దేవుడు. దానికి మనం సంసిద్ధమై రెడీగా ఉంటే, మహిమను పొందుకొని రెడీగా ఉంటే మహిమలో కార్యాలు జరగబోతున్నాయి. యేసయ్య మహిమతో నిండిపోయాడు. ఒక రోగి వచ్చి అలా వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత వచ్చేసింది. ఎందుకో స్వస్థతలు రావండి? ఎందుకు స్వస్థతలు ఆగిపోయినాయి? ఆగిపోలేదు, స్వస్థతలు ఆగిపోలేదు. మనం మహిమను నిర్లక్ష్యం చేయటం వలన, దేవుని మహిమ కొరకు మనం నిలబడకపోవటం వలనే, దేవా నా ద్వారా నువ్వు మహిమ తెచ్చుకో. హల్లెలూయా చెప్పండి. నా ద్వారా నువ్వు మహిమ తెచ్చుకో, నేను నిలబడతానయ్యా నీ కోసం అని ఒక మాట పలికితే లోపల మహిమను నింపి బయటికి తెస్తాడు ఆయన. ఎలా తెస్తాడో ఏదో ఒక ఫ్లడ్ లైట్లా కనబడతామని కాదు, కార్యాలు బయటకు వస్తాయి. చెప్పండి, ఏమొస్తాయి? కార్యాలు బయటకు వస్తే ప్రజల కళ్ళు తెరవబడతాయి. యేసునామం అవే జరగాలి, అవే రావాలి. యేసునామం ఈ కడవరి దినాల్లో నేను బాగుగా, ఎక్కువగా, ఎంతో ఆసక్తితో కోరుకునే సంగతి ఏదైనా ఉందంటే, కార్యాలు ప్రజలు చూచేటట్లు ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరగాలంతే. అద్భుతాలు జరగాలి, చనిపోయిన వాడు లేపబడాలి. ఈ కార్యాలు జరిగినప్పుడు ప్రజల కళ్ళు తెరవబడతాయి. యేసునామం, యేసు మహిమను చూస్తారు. ఇది యేసు నామము వలన, యేసు నామమే ఇతనికి పుట్టి కుంటివాడికి కాళ్ళొచ్చేలాగా చేసింది అని ప్రజలు తెలుసుకుంటారు. అలా ప్రజలు తెలుసుకునేటట్లుగా ప్రజలకి కనబడే మహిమ కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, సంఘం ద్వారా చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఆ దేవుని ప్రియులారా, నడుం కట్టుకోండి, మనసు అనే నడుం కట్టుకోండి, ఆసక్తితో ఉండండి, ఆసక్తితో ప్రార్థించండి, ఆసక్తితో వాక్యాన్ని అనుసరించండి, ఆసక్తితో వరాలను అపేక్షించండి. హల్లెలూయా. ఆసక్తి లేనోళ్ళుగా, చతికిలు పడినట్లుగా ప్రార్థన చేస్తే రోషంగా మండుతూ రెచ్చిపోతూ ప్రార్థన చేయాలి. యేసు నామములో నిమ్మకి నీరెత్తినట్టు అలాగ ప్రభువా
నీరసంగా, నీరసంగా ఇట్లా ఒక రోషంతో కూడిన ప్రార్థన చేయాలి. ప్రభా నాయన నన్ను దీవించండి, నా భార్యను దీవించండి, నా బిడ్డను దీవించండి, నా భర్తను దీవించండి ప్రభా. ఇయే ప్రార్థనలు కాదు. ప్రార్థన మొదలెడితే ఆత్మలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అలాంటి రోషపూరితమైన ప్రార్థనలు మనము చేయుదుముగాక. దేవుడి మాటలు మనం వినికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం. ప్రార్థన ఇప్పుడు టక్మని మోకాళ్ళేసి చక్కగా ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి.